ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాలమున చేయడం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున ఆయన గమనించండి. మరి ప్రతి వారు కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో విషయాలు గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి. కీర్తన గ్రంథము నుండి 105వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యము తెలియచేయుడి. జనములలో దేవుని కార్యాలు తెలియచేసే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు దేవుని చిత్తమని భక్తుడైన పౌలు తెలియచేసిన రీతిగా కృతజ్ఞత చెల్లించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయమును గమనించండి. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే ఈ కార్యక్రమాన్ని యవన బిడ్డలు గత 2 వారాల నుంచి ప్రారంభించారు. అయితే మహా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 2 వారాలలో 100 మంది సబ్స్క్రైబ్ చేసినట్లుగా సంతోషంగా మీకు నేను తెలియజేస్తున్నాను. గమనించండి. 2 వారాలలో 100 మంది దీన్ని నిర్ణయం చేసుకుని సబ్స్క్రైబ్ చేశారు. అందుకు ఎంతో దేవునికి స్తుతులు చేయాలి. అందుకనే జనములలో ఆయన కార్యము తెలియచేయుడి అని వాక్యములు చూస్తున్నా కనుక జనములలో ఆయన కార్యం తెలియచేయాలి. గమనించండి. 2 వారాలలో మరి 100 మంది సబ్స్క్రైబ్ చేశారంటే ఇట్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ అస్. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఎందుకంటే దేవునికి మానవుడు ఒక్కడే కృతజ్ఞతాస్తులు చెల్లించగల వ్యక్తిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే 92వ కీర్తన మీరు గమనిస్తే అక్కడ 3 మంచి కార్యాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాసతను, 10 తంతుల స్వరమండముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట లేక ప్రకటించడం మంచిది. ఇక్కడ మనం ప్రకటన చేస్తున్నాం. 2 వారాలలో దేవుని మహాకృపను బట్టి 100 మంది సబ్స్క్రైబ్ చేశారు. మరి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరి ఈ సంస్థ తరపున ముఖ్యంగా ఈ శ్రేష్టమైన ధన్యత దేవుడు ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే విషయంలో అనేకులు గ్రహించారు, స్పందించారు. మరి అనేకులు మరి ఈ విషయంలో మరి వారి యొక్క అభిప్రాయాలు తెలియచేసినందుకు కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ కార్యక్రమం జరిగిస్తున్నటువంటి బిడ్డలందరినీ దేవుడు దీవించాలని, ఇంకా 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 ఈ వర్షిప్ అవి యాభై వర్ధిల్లాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని మరి యెహోవాను ఆరాధించుట గమనించండి. దేవుని ఆరాధించుట గొప్ప ధన్యతని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. మానవ జీవితంలో మంచి కార్యాలు ఒకటి ఆయన స్తుతించడం మంచిది, ఆయన ఆరాధించడానికి వర్షిప్ ఆయన ఆరాధించడం మంచిదని. అదే 3వ విషయం ఉదయ సాయంకాలమున ఆయన కార్యాలు ప్రకటించే 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రకటించుట లేక ప్రచురించుట మంచిది. ప్రకటిస్తున్నాం. మరి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రతివారు దీనిలో పాలుపొంపులు పొందిన విధానం బట్టి 100 మంది సబ్స్క్రైబ్ చేసిన విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కార్యం ఇంకా దేవుడు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సహవాసమునకు తోడైన గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.